మన రక్షకుడును ప్రియ కుమారుడైనటువంటి నజరేయుడు యేసు నామమున మీకందరికీ వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ రీతిగా ఉదయకాలమున మిమ్మల్ని కలుసుకున్నట్టుని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాను. ఎలాగూ ప్రార్థన చేయవలను అని ఒకవేళ మనము పరిశీలన చేసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనములో వాక్యము ఈ రీతిగా సెలవిస్తున్నది. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి యుండుడి. మన ప్రార్థన పట్టుదలతో కూడినటువంటి ప్రార్థనై ఉండవలను. ఒకవేళ పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన విషయంలో మనము పరిశీలన చేసినట్లయితే యాకోబు ఎంతో పట్టుదలతో ప్రార్థన చేసినట్లుగా వాక్యము మనకి సెలవిస్తూ ఉంటున్నది. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. అనగా పట్టుదలతో యాకోబు ప్రార్థిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అనగా దేవునితో అతడు పెనుగులాడుతూ ఉన్నాడు. పెనుగులాడుటలో నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడిచిపెట్టను అని పట్టుదలతో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యాకోబు యొక్క జీవితాన్ని మనము చూచినట్లయితే యాకోబు మోసగాడుగా మనకి కనబడుతూ ఉన్నాడు. అన్న దగ్గర జ్యేష్ఠత్వపు హక్కును తీసుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అదే రీతిగా ఆదికాండం 27వ అధ్యాయం 20వ వచనములో మనము చూచినట్లయితే అక్కడ మరి యాకోబు ఈ రీతిగా సెలవిస్తూ ఉన్నాడు. ఏటి అనగా, ఇస్సాకు వృద్ధుడైనటువంటి సమయములో ఏశావుతో, అయ్యా ఇదిగో నేను వృద్ధుడినై ఉన్నాను కాబట్టి నేను నిన్ను దీవించబోతూ ఉన్నాను, కాబట్టి మంచి భోజనము సిద్ధపరిచి తినుటకు నువ్వు నాకేదైనటువంటి రుచి కలిగినటువంటి భోజనమును సిద్ధపరిచినట్లయితే దానిని తిని నేను నిన్ను దీవించదును అని పెద్ద కుమారుడైనటువంటి ఏశావుతో చెప్పినప్పుడు ఆ మాట మరి తల్లి అయినటువంటి రిబ్కా విన్నట్లుగా మనము చూస్తున్నాం. చూచి మరి యాకోబు మరి ఒక వేషము ధరించుకొని, అనగా తరిమి చూస్తే ఏశావుగా కనబడుతున్నాడు, స్వరమేమో యాకోబు అయినప్పటికీ కూడా మరి ఆ యొక్క ఇస్సాకు అంటున్నాడు, ఇంత తొందరగా ఏ రీతిగా భోజనాన్ని సిద్ధపరిచావు అనంటే 20వ వచనములో, నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దానిని రప్పించుట చేతనే అని అనెను. కాబట్టి ఈ రీతిగా మరి అన్న దగ్గర మరి అతడు మరి మోసముతో జ్యేష్ఠత్వాన్ని సంపాదించాడు. తండ్రి దగ్గర కూడా మరి జ్యేష్ఠత్వాన్ని సంపాదించినట్లుగా చూస్తున్నాం. మరి అక్కడి నుంచి మరి అన్న పగబట్టినటువంటి విషయాన్ని అతడు తెలుసుకొని అక్కడి నుంచి పద్దనరాముకు వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. పద్దనరాము దగ్గరికి వెళ్ళి లాబాను దగ్గర పనిచేస్తున్నటువంటి సమయములో మరి ఆ యొక్క రాహేలు విషయములో మరి వివాహ విషయములో మామను అడిగినప్పుడు మామ అంటాడు, 7 సంవత్సరములు కొలువు చేస్తే నేను రాహేలు నుంచి పెండ్లి చేసేదను. కానీ 7 సంవత్సరములు మరి కొలువు చేసిన తర్వాత మామ మోసగించినట్లుగా మనం చూస్తున్నాం. లేయాను మరి వివాహము ఆడుటకు మరి అతడు చేసినటువంటి మరి ఆ యొక్క ఎత్తుగడ మనకందరికీ తెలిసినటువంటిదే. తిరిగి అతడు మరి 7 సంవత్సరములు మరి రాహేలు విషయములో మరి అక్కడ కొలువు చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. మాటి మాటికి చూడండి, అతడు ఈ మరి మామ దగ్గర లాబాను దగ్గర పనిచేసినప్పటికీ కూడా మరి అక్కడ అంటూ ఉంటాడు. ఆదికాండము 31వ అధ్యాయం 7వ వచనములో, నీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను, అయినను దేవుడు అతనిని నాకు హాని చేయనీయలేదు అనే మాట అక్కడ మనము చూస్తూ ఉంటాం. పద్దనరాములకు వెళ్ళాడు. వెళ్ళిన సందర్భములో మామ చేత పలుమార్లు అతడు మోసగింపబడుతూ ఉన్నాడు. దేవుడు సెలవిచ్చి ఉంటున్నాడు, నీ యొక్క గృహానికి నీ స్వజనుల దగ్గరికి వెళ్ళమని చెప్పినటువంటి సందర్భములో అతడు వెళుతున్నటువంటి సందర్భములో మరి అన్న అతను కలుసుకోవడానికి 400 మందితో వస్తున్నటువంటి సమయంలో భయపడుతూ ఉన్నాడు. ఎందుకు అతనికి భయము అనగా మోసగించారు.
కాబట్టి మనస్సాక్షి దోషారోపణ చేస్తూ ఉన్నది. ఎందుకనగా అన్ననితుడు, అన్న నీకు హాని చేస్తాడేమో, చంపుతాడేమో, కీడు చేస్తాడేమో అని యొక్క ఉద్దేశముతో లోపల భయపడుతూ ఉన్నాడు. కాబట్టి యాకోబు సంపాదించినటువంటి ఆస్తి అంతటిలో సగభాగము చేసి సగభాగాన్ని ముందుగా పంపిస్తూ ఉన్నాడు. ఎందుకనగా నీ తమ్ముడైనటువంటి యాకోబు ఇది నీ కోసము పంపించాడు అని అన్నను శాంతిపరచుటకు. తర్వాత మళ్ళా మనము చూసినట్లయితే తన భార్యలను పిల్లలను ముందుకు పంపించి ఒక్కడే అక్కడ మిగిలిపోయి ఏ ప్రదేశంలో అనగా మనము చూసినట్లయితే 32వ అధ్యాయము అక్కడ ఉన్నటువంటి 22వ వచనములో యబ్బోకు రేవు దాటి అక్కడ ఒక్కడే ఉండి ఏం చేస్తున్నాడు అనగా దేవునితో పెనుగులాడుతున్నాడు. అయ్యా, నేను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను విడిచిపెట్టను అని పట్టుదలతో ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి విశ్వాస జీవితంలో మనకున్నటువంటి కొరతలు, కుటుంబంలో విశ్వాస జీవితంలో ఉన్నటువంటి కొరతలను పట్టుదలతో మనము దేవుని సన్నిధిలో ప్రార్థించి వాటిని మనము పొందవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనము 20వ వచనం మనము పరిశీలన చేసినట్లయితే, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనలు చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. పూర్ణమైన పట్టుదలతో మనం ఏ రీతిగా ఉండాలట? విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. 20వ వచన భాగము చూచినట్లే, దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యముతో మాట్లాడుటకే వాక్శక్తి నాకు అనుగ్రహించున్నట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. పౌలు విషయములో సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. నా విషయములో, పరిచర్య విషయములో వాక్శక్తిని దేవుడు అనుగ్రహించు నిమిత్తముగా మీరందరూ నా నిమిత్తము పట్టుదలతో విజ్ఞాపన ప్రార్థన చేయవలసినదిగా సంఘాన్ని కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము కూడా విశ్వాస జీవితంలో ఉన్నటువంటి కొరతలను పొందుకున్నటకు, మరి విశ్వాస జీవితంలో ఉన్నటువంటి బలహీనతలను అధిగమించుటకు, దేవుని యొక్క కృపను సంపాదించుటలో మనము పట్టుదలతో పూర్ణ నమ్మకముతో విధేయతతో ఎప్పుడైతే మనము ఆ యొక్క కృపా సింహాసనం యొద్దకు చేరుకుంటామో తప్పక దేవుడు అట్టి కృపతో మనలను నింపి నడిపించు వాడై ఉన్నాడు. అట్టి కృపతో దేవుడు మనలను నడిపించును గాక. ప్రార్థన చేస్తుందా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మా విశ్వాస జీవితంలో వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘపరంగా నాయన ప్రభ, మరి పట్టుదలతో నాయన ప్రభ, పూర్ణమైనటువంటి పట్టుదలతో ప్రభ ప్రార్థించి మీ దీవెనలు ఆశీర్వాదములు ప్రభ పొందుకొని విశ్వాస జీవితంలో ఉన్నటువంటి బలహీనతను అధిగమించే కృపతో ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని అందరినీ బలపరిచి తృప్తిపరిచి ఆ రీతిగా సంధించి నడిపించి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉండును గాక.